లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులుగా ఖరారు చేసింది. 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. కానీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావు పేరును ప్రకటించకపోవడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాపురావు మీడియాతో మాట్లాడుతూ తనకు టికెట్ రాకుండా అగ్రనేతలే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. నా బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారు. నేను కేంద్ర మంత్రి అవుతాననే భయం వాళ్లకు పట్టుకుంది. సీటు రాకుంటే నా దారి నేనే చూసుకుంటాను. ఆదిలాబాద్ ఎంపీ సీటు నాదే, గెలిచేది నేనే అని అన్నారు. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీ పడుతున్నారు. ఏ బలం లేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను. రెండో లిస్టులో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.